ఆర్బీ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులకు నమస్తే. అడవి బిడ్డల మహా ఉత్సవం, ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర. మొత్తానికి తెలంగాణ కుంభమేళగా పిలుచుకునేటటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వేలైంది. ప్రస్తుతం మనం తాడ్వాయి మండలం కన్నపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే రేపే సారలమ్మను తీసుకొచ్చే ఘట్టం మొదలవుతుంది. ప్రస్తుతం మనం కన్నపల్లి గ్రామంలో ఉన్నాం. మొత్తానికి ఆ సారలమ్మ తీసుకొచ్చేటటువంటి ఘట్టంతో మేడారానికి సంబంధించినటువంటి మహా జాతర మొదలవుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మా కోయాంకర్ శృతితో పాటు నేను, మా వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణ, మేమందరం కలిసి కూడా సారలమ్మని తీసుకొచ్చినటువంటి ఏదైతే దేవాలయం ఉంటుందో అక్కడ ఉన్న ఆలయం దగ్గర మరి అక్కడికి వెళ్ళి మరి సిచ్యువేషన్ ఎట్లా ఉండబోతుంది, మరి రేపు ఏ విధంగా తీసుకొస్తారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే శృతి, చూసావు కదా, ఇది సారలమ్మని తీసుకొచ్చేటటువంటి ఆలయం. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు చేసిన తర్వాత సారలమ్మని అక్కడ గద్దెల వద్దకు అయితే తీసుకొస్తారు. ఓకే సమీర్, మరి చిలకల గుట్టలో అక్కడ నుంచి సమ్మక్కని తీసుకొస్తారు మేడారానికి గద్దెల వద్దకి. మరి సారలమ్మని కన్నెపల్లి నుంచి తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటి? ముఖ్యంగా ఈ యొక్క మేడారానికి సంబంధించినటువంటి చరిత్ర కనుక ఒక్కసారి మనం చూసినట్లయితే, ఆ చరిత్ర చదివినప్పుడల్లా, ఆ చరిత్ర విన్నప్పుడల్లా కూడా మనసంతా అంటే ఒక తన్మయత్వంతో ఆధ్యాత్మికత భావనలోకి వెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరవనితల ధీరత్వానికి ఇది ఒక సజీవ సాక్ష్యం మేడారం అనేది. ముఖ్యంగా ఈరోజు మనం కన్నెపల్లి గురించి కనుక మాట్లాడుకుంటే, సారలమ్మని ఇక్కడ నుంచి ఎందుకు తీసుకొస్తారని కూడా చూసినట్లయితే కనుక మనం ఏదైతే యుద్ధ భూమి నుంచి మరి సమ్మక్క మరి చిలకలగుట్ట వైపు వెళ్ళి అక్కడ మాయమవుతుందని కుంకుమ భరణి రూపంలో అక్కడ కనిపిస్తుందని చెప్పుకున్నాం. మరి సారలమ్మని చూసినట్లయితే కనుక కన్నెపల్లి వైపుగా వస్తుంది. కన్నెపల్లి వైపుగా వచ్చి ఇక్కడ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆ యుద్ధ భూమిలో ఇటే మరణించి వీరమరణం పొందడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా మరి వీర వనితలుగా వీటినే ఒక తమ ఇలవేల్పులుగా కొలుస్తూ వస్తున్నటువంటి ఆచారం ఆనవాయితీగా మరి చాలా ఏళ్ల వెనుకటి నుంచి కూడా కొనసాగుతూ వస్తుంది. మరి అందుకే ఇక్కడనే వాళ్ళకి ఒక ఆలయం కట్టి ఇక్కడనే వారికి అంటే తమ ఇలవేల్పుగా కొలుస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా. మరి అందుకే మేడారం జరిగేటటువంటి ప్రధాన ఘట్టం మరి సారలమ్మను పగిడిద్దరాజును ఎవరైతే గోవిందరాజును తీసుకొచ్చినటువంటి వాటితో ప్రధాన ఘట్టం అయితే ప్రారంభమవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే సమీర్, మరి ఈ రోజు చూసినట్లయితే రేపు మేడారం జాతర ప్రారంభం కానుంది. ఇప్పటికే చాలా మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారు మేడారంకి వచ్చి. ప్రస్తుతం మన కన్నపల్లిలో చూసినట్లయితే ఇక్కడ జనాలు అయితే ఎక్కువ లేరు. మరి రేపు సారలమ్మ గద్దె వద్దకు వస్తుంది కాబట్టి, గద్దె వద్దకు తీసుకొస్తారు కాబట్టి రేపు ఇక్కడ పరిస్థితి ఎట్లుంటది, జనాలు ఎట్లుండబోతున్నారు? ఓకే శృతి, మొత్తంగా మనం చూసినట్లయితే జాతర ప్రారంభం కంటే ముందుగానే దాదాపు నెల రోజుల నుంచి కూడా మేడారానికి వచ్చి జనాలంతా కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వనదేవతను దర్శించుకుంటున్నారు. అంటే ఆ వనదేవతలు ఇంకా గద్దెలపైన కొలువు లేకపోయినా కూడా ఇంతమంది వచ్చి ముందస్తు మొక్కులు చెల్లించుకుంటారు. ఎందుకంటే ఈ టైంలో వస్తే కనుక మరి ఇసుకేస్తే రారనంత జనాలు వస్తూ ఉంటారు. కాబట్టి మరి ఆ టైంలో మరి ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మరి అప్పుడు జాతరకు వచ్చేటటువంటి వీలుగా అన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చి మొక్కులు అయితే చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితి మేడారంలో ఉంటుంది. ముఖ్యంగా సారలమ్మకు సంబంధించి మరి తీసుకొచ్చేటటువంటి దాంతో ప్రధాన ఘట్టం మొదలవుతుంది మనం చెప్పుకున్నాం కదా. సో ఆ ప్రధాన ఘట్టం మొదలయ్యేటటువంటి ముందు ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడైతే నిర్మానుష్యంగా ఉంది. ముఖ్యంగా కొంతమంది శివసత్తులు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ సారలమ్మను ఏదైతే వడ్డే పూజారులు ఇక్కడ పూజా కార్యక్రమాలు చేస్తారు సారలమ్మకు సంబంధించి. అయితే సమీర్, ఇక్కడ పూజారులు అంటే మామూలుగా వేరే వేరే దేవాలయాల్లో వేరే వేరే పూజారులు ఉంటారు. ఇక్కడ వడ్డే అంటే వాళ్ళ కులస్తులే పూజలు చేయడానికి ప్రధాన కారణం ఏమైనా ఉందా? ఎస్, ముఖ్యంగా ఈ ఆదివాసీ గిరిజన జాతర అని మనం చెప్పుకుంటాం కదా. మరి ముఖ్యంగా ఈ యొక్క వీర వనితలు కూడా మరి ఈ యొక్క గిరిజనులకు సంబంధించినటువంటి ధీరత్వానికి ఇక్కడ సజీవ సాక్ష్యాలుగా ఇక్కడ జాతర అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అందుకే ఈ జాతరకు సంబంధించి వీరవనితలుగా ఉన్నటువంటి ఏవైతే సమ్మక్క సారలమ్మలకు సంబంధించినటువంటి ఈ జాతరలో మరి ఆ పూజారులు కూడా మరి ఇక్కడ పూజారులకు సంబంధించి కూడా వాళ్ళు గిరిజనులే కావడం ఇక్కడ విశేషంగా మనం చెప్పుకోవచ్చు. ఆ పూజా విధానాలు కూడా వాళ్ళ సాంప్రదాయం ప్రకారమే జరుగుతాయి. అంటే ఎంత ఆధునికత పెరుగుతూ ఉంది, టెక్నాలజీ పెరుగుతుంది, ఈ కీకారాణ్యం అంతా కూడా జనారణ్యంగా మారుతుంటుంది ఎప్పటికి కూడా జాతరకు సంబంధించి. కానీ ఈ యొక్క పూజా విధానం మాత్రం వెనుకటి నుంచి కూడా వాళ్ళ సాంప్రదాయం ప్రకారం, వాళ్ళ గిరిజనుల పూజారుల ప్రకారం ఎవరైతే వడ్డే కులస్తులు ఉంటారో, వడ్డే వంశస్థులు మరి వాళ్ళే ఇక్కడ తీసుకొస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం శృతి ఈ యొక్క సారలమ్మని తీసుకొచ్చేటటువంటి టైంలో చూసినట్లయితే ప్రతి ఇంట్లో కూడా ఇక్కడ కన్నెపల్లిలో ఒక పండుగ వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా మనకు పండుగ అంటే ఎంతో ఇంటిలిపాది సంతోషంగా జరుపుకుంటాం కదా, మనకు దసరా ఎట్లాగో అవన్నీ పండుగలు. ఓకే సమీర్, సారలమ్మ సమ్మక్క యొక్క కూతురు కాబట్టి తన ఆడబిడ్డగా కొలిచి గ్రామస్తులందరూ తీసుకొస్తారని వింటాం. అది ఎట్లా జరగబోతుంది రేపు? సో ఆ ఉత్సవాన్ని చూడడానికి గనక ఇక్కడ భక్తులకు సంబంధించి మేడారానికి వచ్చే భక్తులకు రెండు కళ్ళు కూడా సరిపోవని చెప్పుకోవాలి నిజంగా. ఎందుకంటే ఆ సారలమ్మను మరి ఆ తనివి తీరా కొలిచేందుకు వచ్చేటటువంటి భక్తులు ముఖ్యంగా మనకు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా లాంటి మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వస్తూనే ఉంటారు. సో ఇంత పెద్ద జాతర
జాతరకు సంబంధించి ఆ తల్లిని తనివి తీరా మరి మొక్కాలి, ఆ తల్లికి మొక్కులు సమర్పించాలని వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఆ తల్లికి సంబంధించి ఇక్కడ నుంచి తీసుకెళ్లేటటువంటి టైంలో ఇక్కడ కన్నపల్లిలో మరి వాళ్ళ ఇలవేల్పుగా ఎవరైతే ఇక్కడ ముఖ్యంగా కన్నపల్లికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా మా వెన్నెలమ్మ అని చెప్పుకుంటారు ఆమెను. ఆ వెన్నెలమ్మకు సారలమ్మని వెన్నెలమ్మ అని చెప్పుకుంటారు. మా వెన్నెలమ్మకు ఏ పని కూడా మరి చెప్పకుండా చేయం, మరి ఆ వెన్నెలమ్మకు చెప్పకుండా ఏదన్నా చేస్తే మరి అంతే సంగతులు కాబట్టి మేము తప్పకుండా మా వెన్నెలమ్మకు చెప్పుకుంటామని ముద్దుగా అల్లారు ముద్దుగా కొలుచుకునేటటువంటి ఆ భావన ఇక్కడ ఉంటుంది. మరి ఇంటిలిబాది కూడా ముగ్గులేసుకుంటారు, ప్రతి ఇంటి ముందుట ముగ్గులేసుకొని ఒక పండుగ వాతావరణంలో అయితే సారలమ్మను గద్దెల వద్దకు చేసేటటువంటి కార్యక్రమం అత్యంత వైభవపేతంగా అయితే జరగబోతోంది. సారలమ్మని ఇప్పుడు గద్దె వద్దకు తీసుకెళ్లేటప్పుడు ఎంతమంది ఇక్కడ ఉండవచ్చు, ఎంతమంది వస్తారు, క్రౌడ్ ఎట్లా ఉంటుంది? నిజంగా క్రౌడ్ గురించి కనుక మాట్లాడితే ఒక జనారణ్యంగా మారుతుంది. ముఖ్యంగా ఈ యొక్క అభయారణ్యం కాస్త జనారణ్యంగా మారుతుంది. ఎక్కడ చూసినా కూడా ఈ రోజు మాత్రం ఇక్కడ ఇంకా జాతరకు సంబంధించి మొదలు కావలేదు కాబట్టి ఇట్లా ఉంది. ఒకవేళ జాతర కీలక ఘట్టం మొదలైతే మాత్రం ఇక్కడ ఇసుకేస్తే రాలనట్టు అని మనం మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం, కానీ ఇక్కడ మేడారంలో స్వయంగా చూస్తాం. రేపు సారలమ్మని తీసుకొచ్చేటటువంటి టైంలో ఆ మేడారానికి సంబంధించి ఇసుకేస్తే రారనంత జనం అని వింటూనే ఉంటాం కాబట్టి ఇక్కడ కల్లారా చూడాలంటే కనుక ఎవరైనా కూడా మేడారం జాతరకు రావాల్సిందే. అట్లా చేస్తే అప్పుడు దానికి శరణి శరణే వాంచమని 10,000 శరణే వాంచమని ఇక నీళ్ళ సారినే వాంచమని నగనమైన పూజల్లే వాంచమని. చూస్తున్నారు కదా, ప్రస్తుతం సారలమ్మ గుడి వద్ద శివసత్తులు పూనకాలతో ఊగిపోతున్నారు. ఇప్పటికే వాళ్ళు చాలా మంది ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ సమీర్ ఒకసారి వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దామా? తప్పకుండా. అంటే జాతర అంటేనే శివసత్తుల పూనకాలతో ఇక్కడ ఒక పరవశించిపోతుంటారు ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు. ఆ తల్లి పూనకాలతో ఇక్కడ ఉండేటటువంటి అక్కడ పరిస్థితుల్ని కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్తూ ఉంటారు. మరి ఆ తల్లినే స్వయంగా అడుగుదాం. ఆ తల్లి మరి స్వయంగా వాళ్ళ మీదకి వస్తారు. దీంతో వాళ్ళు పూనకాలు వస్తుంటాయి కాబట్టి ఆ తల్లిని అడుగుదాం. తల్లి చెప్పమ్మా, జాతర ఎట్లా జరగబోతుంది? చెప్పమ్మా, జాతర ఎట్లా జరగబోతుంది? ఆకు జల్లుమంటుందిరా వాంచమని నా 60 పూట్ల రాండు వాయిరా వాంచమని నాది బిడ్డ పీసమంటేరా వాంచమని నా 30 పూట్ల రాండు వాయిరా వాంచమని ఎదురు లేదు తిరుగులేదు రాజ్యం రా వాంచమని ఆనందంతో రా వాంచమని నాకు 30 తిక్కని రాజ్యం రాయే వాంచమని నా రాణువా బయలు అంటుంది రాయే వాంచమని ఆనందంగా రాయే వాంచమని ఇంకెదురు చూసుకుంటూ వచ్చే రాండు ఉంది రాయే వాంచమని నా రాండువకు ఎదురు లేదు తిరుగు లేదు రాయే వాంచమని నా జాతర పొద్దు రాయే వాంచమని కిక్కు మనకుంటా రాయే వాంచమని తల్లి బిడ్డలం రాయే వాంచమని కాపలి ఆస్తాం రాయే వాంచమని 10,000 శరణ్ రాయే వాంచమని రవ్వు రవ్వు అని రాయే వాంచమని కాకి పిల్లల లెక్క రాయే వాంచమని కావు కావు అనుకోని రాయే వాంచమని బయలెల్లుతున్నారు రాయే వాంచమని నాది రాండు వాణి రాయే వాంచమని ఆదుకునే శక్తులం రాయే వాంచమని 10,000 శరణ్ రాయే వాంచమని దిగులేమి లేదు రాయే వాంచమని నా రాండువకు ఎదురు లేదు తిరుగు తల్లి తల్లి నీకు చేస్తున్నటువంటి ఇక్కడ సేవలు ఎట్లా ఉన్నాయి తల్లి? నీ ఏర్పాట్ల పట్ల నువ్వు సంతోషంగానే ఉన్నావా తల్లి? పొరములల్లా రాయే వాంచమని నాది బాలాలు రాయే వాంచమని నన్ను ఒళ్ళ పెట్టుకుంటున్నారు రాయే వాంచమని నేను కూడా వాళ్ళని ఒళ్ళ పెట్టుకుంటాను రాయే వాంచమని ముక్కు దింపుతలే రాయే వాంచమని నాకు గూడి గోపురాలు రాయే వాంచమని ఆనందం ఉన్నాయి రాయే వాంచమని అడవిలో పడేస్తలే రాయే వాంచమని ఆకు వలములు రాయే వాంచమని చీదరింతలు రాయే వాంచమని ఇంకా ముందు కూడా ఆనందం జరిగేడుంది రా కూనా వాంచమని నా రాడవ ఇంకా విపరీతంగా విరిగేడుంది రా కూనా వాంచ. అమ్మ, పాడి పంటలు ఎట్లా ఉండబోతున్నాయి తల్లి? ఇక్కడ పాడి పంటలు ఎట్లా ఉంటాయి? ఆనందం తోటి రాయ వాంచమని నా రాండవకేమి ఆపదలు రావు చిక్కులు రావు రాకునా వాంచమని అన్నిటిని ఆదుకుంటారా కూనా పాడిని ఆదుకుంటా ఫలితాన్ని ఆడుకుంటారా కూనా వాంచమని ఆనందం తోటి రా వాంచమని మేము మన దేవతలం రాయే వాంచమని ఆదుకోకుంటే మా శక్తి ఎక్కడ ఉంటుంది రా కూనా వాంచమని. వెనకట్ల మీ జాతర ఒక అడవిలో జరిగేది, ఇప్పుడు జనాల మధ్య జరుగుతుంది. ఎట్లా అనిపిస్తుంది ఈ ఏర్పాట్లది? నేను చెబుతున్నా కదా రాకునా నన్ను ఆకులాలంలో వదలకుంటా గుడి గోపురాలు కట్టి నన్ను ఎత్తుకుంటున్నారు, నేను రాడవని ఎత్తుకుంటా అంటున్నా కదా రాకునా వాంచ మరి ఎట్లు మెప్పుకున్నా రాకునా వాంచ మరి మెప్పైన పూజలు రాయే వాంచ మరి ఎదురు పట్టాలు రాయే వాంచ మరి ఆనందంగా రాయే వాంచ మరి నా ఎదురు గావు పిల్లలు రాయే వాంచ మరి ఆనందంగా బయలుతా రాయే వాంచ మరి దిగులు లేదు అగులు లేదు రాయే వాంచ మరి నా రాడు ఒక ముక్కు ఒక్కంచని రాయే వాంచ మరి అమ్మవారు రేకు నా వాంచ మరి అది ఆనందంగా బయట పెట్టేది కాదు కదా నేకు నా వాంచ మరి కడుపులో పెట్టుకునేది కదా నేకు నా వాంచ మరి 10,000 శరణే ఏ వాంచ మరి నా శాంతి పూజనే ఏ వాంచ మరి నేను బయట చెప్పుకుంటానానే ఏ వాంచ మరి ఆనందంతో ఏ వాంచ మరి గూటిల పిల్లని గూటిలనే పెట్టుకోవాలి కదా నేకు నా వాంచ మరి బయట ఎదురు చూపెడితేనే ఏ వాంచ మరి ఆగమాగం పొద్దే ఏ వాంచ మరి 10,000
శరణే ఏ వాంచ మరి నా నిత్య పూజలే ఏ వాంచ మరి నా నిత్య ఘటాలే ఏ వాంచ మరి ఆనందంగానే ఏ వాంచ మరి నేను పొట్టలు పెట్టుకొని బయలుతానే ఏ వాంచ మరి నా ఒడి వాళ్ళలో పెట్టుకొని వెళ్తానే కూనా వాంచ. అమ్మా మీరు ఒకప్పుడు యుద్ధ వీరులుగా విరాజిల్లారు, మరి ఇప్పుడు అన్యాయం జరిగేటటువంటి వాళ్ళపైన మీరు ఏం చెప్తారమ్మా? పొరుముళ్ళు రాకు నా వాంచ మరి నా నెత్తి మీద చేతి పెడితే నేను ఊరుకునేదాని గాను రాకు నా వాంచ మరి పొరుములోలు రా ఏ వాంచ మరి తాండవా మాడినా కూడా రా ఏ వాంచ మరి ఏ చెట్టు వనాన్ని రా ఏ వాంచ మరి ఏ కాకిలు చేసినా కానీ నా పాదాల తీసుకునే చిన్న శక్తి ఆనందంగా ఉంది రా కూనా వాంచ మరి నేను ఎదురు పడేదాన్ని కానీ తిరుగు పడేదాన్ని వీరమాతను రాయే వాంచ మరి నా పొరుములోలు రాయే వాంచ మరి నన్ను ఎంగులు ఇసరాకు అనుకుంటే రాకున్నా వాంచ మరి అరికాలు కింద దొక్కుతాను రాయే వాంచ మరి 10,000 శరణ్ రాయే వాంచ మరి రాండువా రాయే వాంచ మరి ఏదో దల్లుతుంది రాయే వాంచ మరి 3 పొరమ ముచ్చట్లు రాయే వాంచ మరి ఎప్పటి ముచ్చట కాదు రాకున్నా వాంచ మరి 2 ఆకులు దూరుకోగానే ఆనందం ఉండదు కదా రాకున్నా వాంచ మరి అన్ని కడుపులో పెట్టుకుంటేనే ఆనందం కదా రాకున్నా వాంచ మరి. మీ దీవెనలతో ఈ ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి తల్లి, మేము కూడా కోరుకుంటున్నాం. నాది బాలలకు నేను ముక్కొంచని అంటున్నా కదా రాకున్నా వాంచ మరి అన్ని పొరుములు నా పొట్టలో పెట్టుకొని పంపిస్తా. చూశారు కదా సమీర్ అడుగుతుంటే శివసత్తులు ఏ విధంగా చెప్పారో. ఓకే శృతి, ముఖ్యంగా మనం శివసత్తుల మాటల్లో మరి వాళ్ళ పూనకాలతో చెప్తున్నటువంటి ఆ భక్తిభావంతో చెప్తున్నటువంటి మాటలు చూస్తుంటే కనుక నిజంగా ఆ తల్లే స్వయంగా చెప్తుందా అనేటటువంటి భావన అయితే నాకు కలిగింది. నీకు కూడా సేమ్ అట్లాగే చాలా నమ్మకంగా అనిపించింది. అదే ఎందుకంటే ఆ జాతరకు సంబంధించి మరి వెనకట్లో అక్కడ జరిగేది కదా, ఇప్పుడు ఎట్లా జరగబోతుంది అంటే ఆ కన్నుల పండుగ అంటే మా భక్తులంతా నా దగ్గరికి రావడం చాలా ఆనందంగా ఉందని చెప్తున్నది. అదేవిధంగా ఇంకో మాట, ఒకప్పుడు ధీరవనితగా వెలిగి ఉండినటువంటి ఆ సమ్మక్క సారలమ్మకు సంబంధించి మరి అన్యాయం పైన ఎట్లా వాళ్ళపైన ఎట్లా ఉండబోతుంది నీ దృష్టి అంటే తప్పకుండా నా కాళ్ళ కింద తొక్కుతా అని చెప్పేసి కూడా ఒక ధీరవనితగా చెప్పినటువంటి సందర్భంలో నిజంగా ఆ ధీరవనిత నిజంగా మాట్లాడుతుందా అనేటటువంటి సిచ్యువేషన్ కనిపించింది నాకైతే. సో ఇదన్నమాట సారలమ్మకు సంబంధించి మొత్తానికి ఒక ఘనమైనటువంటి చరిత్ర. 1945 కంటే ముందు 1946 కంటే ముందు కూడా ఆ జాతర అనేది మరి గుట్టలపైన ఒక కీకారణ్యంలో మాత్రమే జరిగేది. కానీ రాను రాను ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 1996 నుంచి ఒక రాష్ట్ర పండుగగా గుర్తించినప్పటి తర్వాత ఈ యొక్క జాతర అనేది అత్యంత వైభవపేతంగా సర్కారు వారి మరి సవలతులతో ఇక్కడ జనాలకు వచ్చేటటువంటి భక్తులకు సంబంధించి కూడా ఒక జనారణ్యం అంతా కూడా కీకారణ్యం అంతా కూడా జనారణ్యంగా మారబోతుంది. ముఖ్యంగా ఈ జాతరకు సంబంధించి 21 నుంచి 24వ తేదీ వరకు జరిగేటటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర విశేషాలని ఆర్బీ న్యూస్ ద్వారా ఎప్పటికీ అందిస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.